శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంలో తప్పు జరిగిందని, దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. లడ్డు ప్రసాదంలో అసలు నెయ్యి వినియోగించలేదని, వివిధ రసాయనాలతో కూడిన కెమికల్స్ ని వినియోగించి లడ్డు తయారు చేశారని విమర్శించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దేవుడిపై నమ్మకం లేదన్నారు. లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపిన పాపానికి వైసీపీ నాయకులు జగన్ను ప్రశ్నించాలన్నారు. వైసీపీ నాయకులకు పదవులపై ఉన్న ఆసక్తి ప్రసాదంలో జరిగిన తప్పుపై ప్రశ్నించడానికి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని బయటకు తీస్తోందని, తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను, ఎంపీపీ రాజనాథ్ శేషు, జనసేన నాయకులు లాలం సోమునాయుడు, ఊటకూటి రమేష్ నాయుడు, కోటారు శ్రీనివాసు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద ఈరోజు మాట్లాడాలని మేము ముందుకు రావడం జరిగింది. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. రాజకీయాలు ఎంత రాంగ్ రూట్లో వెళ్తున్నాయంటే, మరి మనం ఎంతో గౌరవంగా, మన సాంప్రదాయబద్ధంగా మనం పూజించుకునే తల్లి చెల్లి అందరినీ కూడా మరి తిట్టుకునే పరిస్థితికి వచ్చేసాయి. రాజకీయాలు అలాగే పవర్, వీటి వెనకాతల అందరూ వెళ్ళి పార్టీల పరంగా చెప్పిన తర్వాత మాట్లాడే పరిస్థితికి ఈరోజు రావటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది 1924 మధ్యలో దారుణంగా అనుభవించాం. అది ప్రజలందరూ గుర్తించారు. గుర్తించి వైఎస్ఆర్సీపీ పార్టీని చాలా దారుణంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా ఎక్కడ మార్చుకునే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. ఎందుకు ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అనే దాని మీద మరి ఒక విశ్లేషణ చేసుకుంటే అర్థమయ్యేది. ఆ విశ్లేషణ చేసుకునే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. మళ్ళీ అదే పందాలు ముందుగా. ఇది చాలా దారుణం. మన తల్లిని, మన చెల్లెల్ని, మన ఆడబిడ్డల్ని ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది పదవి ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. పెద్దలు, మనం పూజించే అనేకమైన గ్రంథాలు, మన సనాతన ధర్మాలు, ఇవన్నీ నేర్పించినవన్నీ కూడా మనం వదిలేస్తే ఎలా? అంతకన్నా దారుణమైన పరిస్థితి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డు అందరికీ తెలుసు. 1924 మధ్యలో లడ్డు కల్తీ ఏంటని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే, ఆ దీక్షలో మేము కూడా ఇక్కడ దీక్ష చేయడం మొదలుపెట్టాం. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఎక్కడ ఏ భగవంతుడిది, ఏ గుడిది, ఏ తల్లిది ఎక్కడైనా సరే ప్రసాదం అనగానే కళ్ళు కద్దుకొని పవిత్రంగా